వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. మానభంగం ఇంకా రకరకాల లైంగిక వేధింపుల కేసులు నిందితుడిగా నమోదై తప్పించుకు తిరుగుతున్న జానీ మాస్టర్ను గోవాలో పోలీసులు అరెస్ట్ చేసి హైదరాబాద్కు తీసుకువస్తున్నారు. జానీ లైంగిక వేధింపులకు గురైన ఆయన సహాయ కొరియోగ్రాఫర్ జానీ తనను కొట్టి హింసించటమే కాక తనను మతం మార్చుకోవాలని ఒత్తిడి చేసి చిత్రహింసలు పెట్టినట్లు ఆమె ఆరోపించింది. జానీ ఎంతో మంది అమ్మాయిలను వేధించాడని, అతను బాలీవుడ్లో అడుగు పెట్టకుండా కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు. ఫోక్సో చట్టం కింద జానీపై కేసు నమోదైంది కాబట్టి అతనికి బెయిల్ లభించటం కల్లా. గత 4 రోజులుగా తప్పించుకు తిరుగుతున్న జానీ మాస్టర్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. గోవాలో ఉన్నట్లు పక్కా సమాచారం అందుకున్న ఎస్ఓటీ పోలీసులు అక్కడకు వెళ్లి జానీ మాస్టర్ను అరెస్ట్ చేశారు. మొదట అతడు నెల్లూరుకు పారిపోయి ఉంటాడని అంతా భావించారు. కానీ అతడు గోవాలో ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. ఓ ప్రత్యేక పోలీస్ బృందం గోవాలో జానీ మాస్టర్ను అదుపులోకి తీసుకుంది. అతన్ని నేరుగా ఉప్పరపల్లిలోని స్థానిక కోర్టులో హాజరుపరిచి అటు జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించబోతున్నారు. తనను లైంగికంగా వేధించాడని, పలుమార్లు అత్యాచారానికి పాల్పడాడంటూ ఓ మహిళా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై ఫిర్యాదు చేసింది. దీనిపై 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు కేసును నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు ఆ వెంటనే ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి జానీ మాస్టర్ను అరెస్ట్ చేశారు. జానీ మాస్టర్ అత్యాచారం చేసిన టైంకు బాధితురాలు మైనర్. ఇదే విషయాన్ని ఫిలిం ఛాంబర్కు అనుబంధంగా ఏర్పాటైన లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్ కూడా ధృవీకరించింది. జానీ మాస్టర్ పై ఇప్పటికే చర్యలకు దిగింది టాలీవుడ్. అతడి అన్ని సభ్యత్వాన్ని రద్దు చేయాలని పలు సంఘాలు సిఫార్సు చేశాయి. ఇక లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్ కూడా జానీ మాస్టర్ కేసును విచారణకు తీసుకుంది. 90 రోజుల్లో పూర్తి స్థాయి నివేదిక ఇచ్చి చర్యల్ని ప్రకటిస్తామని కూడా తెలిపింది. అటు మహిళా సంఘాలు జానీ మాస్టర్ పై విరుచుకుపడుతున్నాయి. అతన్ని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇక జనసేన పార్టీ ఇప్పటికే జానీ మాస్టర్ ను దూరం పెట్టింది. పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఇప్పటికే జానీ మాస్టర్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ఈ కేసులో దాదాపుగా 7 ఏళ్ల నుంచి 10 ఏళ్ల పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు న్యాయ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు మహిళా కమిషన్ కూడా ఈ కేసు విషయంలో స్పందించింది. బాధితురాలు ఇచ్చిన 40 పేజీల ఫిర్యాదును పరిశీలించిన మహిళా కమిషన్ ఆమెకు భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించింది. ఇదిలా ఉంటే బీజేపీ సీనియర్ నేత రాజా సింగ్ జానీ మాస్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. జానీ వంటి వారిని వెంటనే పరిశ్రమ నుంచి బహిష్కరించాలని బాలీవుడ్ పెద్దలను డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులను కూడా అప్రమత్తం చేశారు. జానీ మాస్టర్ అరాచకాలకు ఇంకా ఎంతమంది అమ్మాయిలు బలయ్యారనే విషయాన్ని కూడా పోలీసులు తేల్చాలని రాజా సింగ్ కోరారు.